మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సదుద్దేశంతో మహిళలు ఆర్థిక లావాదేవీలను పెంచుకుంటూ వారి కుటుంబ పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని పెంచడానికి మహిళా సంఘాలు ముందుండి నడుస్తున్నాయని మహమ్మద్ అయాస్ కమిషనర్ అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా పట్టణ సమైక్య మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్, ఏడీఎంసీ మల్లీశ్వరి, పట్టణ సమైక్య అధ్యక్షురాలు రాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, పట్టణ జనాభాలో మహిళలు మహిళా సంఘాలలో ఉన్నారని, వారు సొంత కాళ్లపై నిలవడానికి, వారు ఆర్థికంగా ఎదగడానికి సొంతంగా తీసుకున్న లోన్లతో కొత్త వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదుగుతున్నారని, మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం వల్ల వెనుకబడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్లో మహిళలు తయారు చేసిన వస్తువులు, వారు వాడే వస్తువులను స్వయంగా అడిగి తెలుసుకున్నామని చెప్పారు. మహిళా సంఘ సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మహిళా సంఘ సభ్యురాలు తీసుకున్న లోన్ను సద్వినియోగం చేసుకుని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు 2024-25 ఆర్థిక లావాదేవీలను చదివి వినిపించారు. ముందుగా జీవితాన గెలుపొందిన ప్రార్థనా గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, పట్టణ సమైక్య కార్యదర్శి మౌనిక, కోశాధికారి గీత, సిఎల్ ఆర్పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు, ఓబీలు, సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు. సంవత్సరానికి సంబంధించిన 2024-25కి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ కూడా సంస్థ సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అందరికీ ఆడిట్ రిపోర్ట్ కూడా వారికి తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ అంటే మన యొక్క స్వయం సహాయక సంఘాల యొక్క మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి, అదేవిధంగా ప్రతి మహిళ ఈరోజు మహిళా సంఘ సభ్యురాలందరూ కోటీశ్వరులు కావాలనే ఒక అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశంలో దాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా ప్రతి మహిళా సంఘ సభ్యురాలు వినూత్నంగా ఆలోచించి తన యొక్క ఆర్థిక లావాదేవీల్ని పెంచుకుంటూ తన యొక్క కుటుంబ పోషణాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగడానికి చాలా రకాల సౌకర్యాలు, అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకి పేదోడు వాదుడు ఉంటూ ఆ యొక్క మున్సిపల్ తరఫున అన్ని రకాల సహకార చర్యలు చేపడుతున్నాం.